కాసేపటి క్రితం ప్రముఖ గాయని ఎస్ జానకి గారు పరమపదించారు. మన భారతీయ సినీ సంగీతంలో ఒక ప్రత్యేకమైన పేజీని లిఖించుకున్న ఎస్ జానకి గారు, లెజెండరీ సింగర్, గాన కోకిల ఎస్ జానకి గారు 88 సంవత్సరాల వయస్సులో కాసేపటి క్రితమే మైసూర్లో ఆమె పరమపదించారు. ఈ విషయాన్ని ఎస్ జానకి గారి మనమరాలు అప్సరా వైద్యుల ఆమె తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈ విషయం మీద చర్చ జరుగుతోంది. తీవ్రమైన విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎస్ జానకి గారు ఎలాంటి లెజెండరీ సింగరో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అన్నట్టు మీకు ఎస్ జానకి గారి పాటలలో బాగా నచ్చిన పాట ఏమిటో కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఎస్ జానకి గారి ఆత్మకు శాంతి కలగాలి అని మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఎస్ జానకి గారి మనవరాలు అప్సరా వైద్యుల ఆమె పెట్టిన పోస్ట్ ఏంటంటే, నా ప్రియమైన అమ్మమ్మ లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్ జానకి గారు కన్ను మూశారని తీవ్ర విచారంతో పంచుకుంటూ ఉన్నాను. కుటుంబ సభ్యుల ప్రేమ మధ్య ఆమె ప్రశాంతంగా తన చివరి శ్వాస వదిలారు. ప్రస్తుతం మా హృదయాలు భారంగా ఉన్నప్పటికీ ఆమె జీవించిన అసాధారణమైన జీవితానికి, తన అమర సంగీతం ద్వారా కోట్లాది మందికి అందించిన అపరిమితమైన ఆనందానికి మేము ఎంతో కృతజ్ఞతతో ఉన్నాము. ప్రపంచానికి ఆమె ఎన్నో జ్ఞాపకాలలో భాగమైన ఒక ఐకానిక్ వాయిస్ కావచ్చు, కానీ మాకు మాత్రం ఎంతో ఆప్యాయత, వినయం, దయ, హుందాతనం కలిగిన ఒక ప్రియమైన అమ్మమ్మ. ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి. మేము ఈ అతిపెద్ద లోటును తట్టుకొని తీవ్రమైన బాధలో ఉన్న ఈ కష్ట సమయంలో మా కుటుంబానికి కావాల్సిన ప్రైవసీని గౌరవించాలి అని అందరినీ కోరుతూ ఉన్నాను. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇది ఇన్స్టాగ్రామ్లో ఎస్ జానకి గారి మనమరాలు అప్సరా వైద్యుల ఆమె పెట్టినటువంటి పోస్ట్ అన్నమాట. అయితే ఒక్కసారిగా సినీ పరిశ్రమ కదిలిపోయింది. సంగీత అభిమానులు తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎస్ జానకి గారి మరణం కేవలం మన తెలుగు సినిమా పరిశ్రమ మాత్రమే కాదండి, దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక సువర్ణ అధ్యాయము ముగింపుకొచ్చినట్టు అయ్యింది. మీకు తెలిసే ఉంటుంది, ఆమె వయసు పెరిగినప్పటికీ గొంతులో మార్పులు పెద్దగా రాలేదు. ఒకవేళ వచ్చినా మనం గుర్తించగలిగినంత స్థాయిలో రాలేదు ఆమె పాటలు పాడుతూ ఉన్నప్పుడు. సుశీల గారు పాటలు పాడుతున్నప్పుడు మనకు అర్థమయ్యేది. ఆ విషయం వారు కూడా పంచుకున్నారు. అంటే ఒక వయసు పెరుగుతూ ఉన్నప్పుడు, వృద్ధులవుతూ ఉన్నప్పుడు గొంతులో రకరకాల మార్పులు రావడము మీ అందరికి తెలిసిందే. సుశీల గారి విషయంలో మనందరం చాలా ఈజీగా గుర్తుపట్టాము. ఆమె పాడుతూ ఉన్న సమయంలో కాదు నేను చెప్తున్నది, దాదాపు పాటలు పాడడం నుంచి రిటైర్ అయిపోయి అక్కడక్కడ వేదికల మీద వారు పాడుతూ ఉన్నప్పుడు సుశీల గారు చెప్పేవారు, నా గొంతైనా కాస్త మారడం మీరు గమనించవచ్చండి, కానీ ఎస్ జానకి గారి గొంతు ఇప్పటికీ ఇంకా 20లలో 30లలో పాడుతూ, అంటే 20 ఏళ్ల వయసు 30 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు పాడుతూ ఉన్నప్పుడు ఎలా ఉండేదో గొంతు ఇప్పటికీ అలాగే ఉండడం మీరు గమనించవచ్చు అని చెప్పి సుశీల గారు కూడా వేదిక మీదే చాలాసార్లు అనడం మనం గమనించవచ్చు. ఎస్ జానకి గారు 80లలో కూడా, అంటే తన వయసు 80s దాటిన తర్వాత కూడా పాటలు వేదికల మీద అద్భుతంగా అసలు ఆశ్చర్యపోయేవాళ్ళం. 80 ఏళ్ల వయస్సులో ఇంత అద్భుతంగా పాటలు పాడే సామర్థ్యమా అని చెప్పి. ఎస్ జానకి గారు అనగానే మనకు చాలా అద్భుతమైన పాటలు గుర్తొస్తాయి. మరి మీకు నచ్చిన పాటలు ఏంటో కామెంట్ సెక్షన్లో రాయండి. తర్వాత అవకాశాన్ని బట్టి మరో వీడియోలో మనం ఎస్ జానకి గారి పాటల గురించి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను ఈ వీడియోలో. ధన్యవాదాలు.